మ్యాంగో డిప్లొమసీ అనే పదం ఇప్పుడు చాలా వార్తలో ఉంది. పాతకాలంలో రాజులు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి దౌత్యవేత్తల్ని పంపించేటప్పుడు ఆ దేశానికి సంబంధించిన విశిష్టమైన అద్భుతమైన వస్తువులు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఇలా పంపిస్తూ ఉండేవాళ్ళు. అవి గుర్రాలు కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఒకటా రెండా అప్పట్లో చాలానే పంపించుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు భారతదేశం కూడా అదే డిప్లొమసీ ఫాలో అవుతుంది. అదే మ్యాంగో డిప్లొమసీ అని చెప్పొచ్చు అనమాట. మనం చూస్తే గనక మ్యాంగోని, మన మామిడి పళ్ళని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని పిలుస్తాం అనమాట. చాలా మధురంగా ఉంటాయి భారతదేశంలోని మామిడి పళ్ళు. చాలా దేశాలకి ఆ మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం. రీసెంట్గా బీజేపీ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ గారు 82 డిప్లొమాటిక్ ఆఫీసెస్ ఏవైతే ఢిల్లీలో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మన మామిడి పళ్ళు రుచి చూపించారు. అంతేకాదు మనం చూస్తే మన మమతా బెనర్జీ గారు ప్రతి సంవత్సరం ఆ సీఎంగా ఉన్నప్పుడు బెంగాల్ నుంచి మన మోడీ గారికి ప్రత్యేకమైన మామిడి పళ్ళు పంపిస్తారంట. అదేవిధంగా గత సంవత్సరం మొహమ్మద్ యూనిస్ బంగ్లాదేశ్ యొక్క ఇంటరిమ్ రూలర్ మన మోడీ గారికి బంగ్లాదేశ్ నుంచి ప్రత్యేకంగా మామిడి పళ్ళు పంపించారంట. ఇప్పుడు కూడా మనం మ్యాంగో డిప్లొమసీ అనేది అద్భుతంగా చేస్తున్నాం అనమాట. మన చరిత్ర గమనిస్తే కనుక మన దేశపు మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఈ ఫ్రూట్ డిప్లొమసీ అనేది అద్భుతంగా ముందుకు తీసుకెళ్లేవాళ్ళంట. ఆయన దగ్గరికి ఎవరు గెస్ట్లు వచ్చినా ప్రత్యేకంగా ఇతర దేశాల నేతలు వస్తే కనుక కూర్చోబెట్టి స్వయంగా ఫ్రూట్స్ ఆయనే కట్ చేసి పెట్టేవాళ్ళంట. ఏ ఫ్రూట్ ఎలా తినాలి, ఏ విధంగా ఆ ఫ్రూట్ ని కట్ చేసుకోవాలి, దాని మీద ఆయన చాలా ఎక్స్పర్ట్ అంట. అది నేర్పించేవాళ్ళంట. నికితా క్రుష్చెవ్ అప్పట్లో భారతదేశానికి వచ్చినప్పుడు మ్యాంగో పెట్టేసరికి ఆల్మోస్ట్ నికితా క్రుష్చెవ్ ఫిదా అయిపోయారంట. ఇంత అద్భుతమైన ఫ్రూట్ ని ఎప్పుడు టేస్ట్ చేయలేదని కూడా చెప్పారంట. అదేవిధంగా చౌ ఎన్లాయ్ చైనీస్ ప్రీమియర్ కూడా మనం ఫ్రూట్స్ మ్యాంగోస్ పంపిస్తూ ఉండేవాళ్ళం అంట. 2006లో ఇండియా యుఎస్ న్యూక్లియర్ డీల్ సైన్ చేయకముందు మన దేశం అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ జూనియర్ కి మ్యాంగోస్ పంపించిందంట. ఆయన ఆ ఫ్రూట్ తిని దిస్ ఇస్ అ హెల్ ఆఫ్ ఎ ఫ్రూట్ అన్నారంట. అంటే ఇంత అద్భుతమైన పండు నేను ఎప్పుడు తినలేదని అర్థం అనమాట. సో అంత చక్కగా మెచ్చుకున్నారంట జార్జ్ బుష్ జూనియర్ మన మ్యాంగోని. భారతదేశం యొక్క ఎంబసీస్ చాలా దేశాల్లో మ్యాంగో ఫెస్టివల్స్ కండక్ట్ చేస్తున్నాయి. రీసెంట్ గా టేస్ట్ ద ట్రాపికల్ మ్యాజిక్ అని చెప్పి చాలా దేశాల్లో అమెరికా, అజర్బైజాన్, ఐస్లాండ్, చెక్ రిపబ్లిక్ ఇలా అనేక దేశాల్లో మనం మ్యాంగో ఫెస్టివల్స్ కండక్ట్ చేస్తున్నాం. దీనివల్ల మన డిప్లొమసీని ప్రమోట్ చేస్తున్నాం, మ్యాంగోస్ ప్రమోట్ చేస్తున్నాం. అంతేకాదు మ్యాంగో ఉత్పత్తి చేసే వాళ్ళు కూడా సపోర్ట్ చేసినట్లు లెక్క.